హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్తీ రెసిపీ తీసుకొచ్చా అండి. ముందుగా మనము స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలి, మొలకెత్తిన గింజలు అనేది చూద్దాము. తర్వాత ఈ స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళ కోసం ఈ స్ప్రౌట్స్ని ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే ఏమేమి యాడ్ చేయాలి అనేది కూడా చూద్దాము. ఫైనల్గా ముందుగా ఈ స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి మనకి స్ప్రౌట్స్ మేకర్స్ కూడా బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. బట్ మనకి డబ్బులు పెట్టి కొనే పనే లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ ఒక కాటన్ క్లాత్ ఉంటే సరిపోతుంది అండ్ పెసులు ఉంటే సరిపోతుంది. మనకి ఇలా మొలకెత్తిన గింజలు తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బయట స్ప్రౌట్స్ కొనుక్కోవాలంటే ఎంతో డబ్బులు ఎక్కువ తీసుకుంటారండి. అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పాతకాలం పద్ధతిలో. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా స్ప్రౌట్స్ అన్నీ తయారు చేసుకున్నాక ఇలా హెల్తీ స్నాక్ కూడా చూపిస్తాను. ముందుగా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో నేను ఒక గ్లాస్ పెసరగుండ్లను తీసుకుంటున్నాను అండి. ఈ గ్లాస్ని ఈజీగా ఒక 10 మెంబర్స్ తినచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీ క్వాంటిటీ డిక్రీజ్ చేసుకోండి. వీటిని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయండి. నేను ఇప్పుడు పెసరగుండ్లతో చూపిస్తున్నాను అండి. మీకు నచ్చిన ఏవైనా పల్లీలైనా శనగలైనా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక 10 గంటలు ఈ పెసరగుండ్లని నాననివ్వండి. ఆ 10 గంటలు నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో అందుకని ఇక్కడ వాటర్ నిండుగా పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు 10 గంటలు అయిపోయిందండి. తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, బాగా నానిపోయాయి పెసరగుండ్లు అనేది. ఇప్పుడు ఈ పైన వాటర్ అంతా తీసేసేయండి. వంపేసి మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ ఒకసారి వేసి ఒకసారి మళ్ళీ నైట్ అంతా అలాగే ఉంటాయి కదా 10 అవర్స్. సో అందుకనే వాటిని బాగా వాష్ చేస్తున్నాయి ఇంకొకసారి. తర్వాత ఈ నీళ్ళని కూడా వంపేసి ఎటువంటి వాటర్ లేకుండా మొత్తం వంపేసేసేయండి. సో చూడండి, నీళ్ళని వంపేసాము. తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఏదైనా కానీ తీసుకోండి, చిన్న పీస్ తీసుకొని ఈ కాటన్ క్లాత్లో ఈ పెసరగుండ్లని వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మూట కట్టేయాలన్నమాట. సో చూడండి, మనం ఒక గ్లాస్ పెసరగుండ్లకి ఎన్ని అయ్యాయి కదా, నానిన తర్వాత ఉబ్బుతాయి కాబట్టి ఈజీగా ఒక 7-8 మెంబర్స్ అయినా తినచ్చు ఇవి. ఇలా మీకు నచ్చిన విధంగా మూట కట్టేసేయండి. ఎలా అంటే గాలి దూరకుండా ఉండేటట్టు టైట్గా మూట కట్టేయాలన్నమాట. సో మేమైతే ఇలా కట్టాము. మీకు ఎలా వస్తే అలా కట్టేసేయండి. ఇలా టైట్గా కట్టిన ఈ మూటని మనము ఎటువంటి గాలి తగలకుండానే ప్లేస్లో పెట్టాలి. సో అందుకనే నేను ఏం చేశానంటే ఒక తపిల్లో తీసి పెట్టానమాట. ఒక గిన్నెలోనే ఎక్కడైనా పెట్టుకోండి, మనకి గాలి తగలకుండానే ప్లేస్లో. ఇలా మూటని ఒక తపిల్లో వేశాను నేను. తపిల్లో వేసేసి మూత పెట్టేసి ఒక 10 అవర్స్ వదిలేసానండి. ఇంకా మధ్య మధ్యలో ఏం చూడకుండా 10 అవర్స్ తర్వాత చూద్దాము మళ్ళా. సో మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనకి రేపు ఈవినింగ్ స్నాక్కి కావాలంటే నైట్ పెసలు నానేసుకోండి. మార్నింగ్కి నానిపోతే మార్నింగ్ ఇలా తీసేసి ఇలా మూట కట్టేసుకోండి. సో చూడండి, మూటలో కూడా మనకి మొలకలు అనేది కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మూట ఇప్పేసి చూద్దాం. 10 అవర్స్ అయిపోయింది. సో చూడండి, ఎంత బాగా మొలకెత్తాయి కదా, ఎంత జంపుగా వచ్చాయి, పొడువుగా వచ్చాయి. సో ఇంకెందుకు ఆలస్యం, బయట ఎక్కువ డబ్బులు పెట్టి ఇలా స్ప్రౌట్స్ కొనేదానికంటే ఇంట్లోనే ఇలా మనం స్ప్రౌట్స్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవి పిల్లలకి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది పిల్లలైనా పెద్దలైనా ఇలా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా. సో మనం స్ప్రౌట్స్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు వీటితో మనకి ఇంకా హెల్తీగా అండ్ ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని స్నాక్గానే చూపిస్తున్నాను. ముందుగా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి క్యారెట్ తురుము వేసానండి. నేను ఫుల్ క్యారెట్ వేసాను. క్యారెట్ కూడా మంచిది కదా కంటికి అనేది. సో అందుకనే తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేస్తే కమ్మగా ఉంటుందని వేసాను. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకొని కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకండి. సాల్ట్ ఎక్కువ వేస్తే బీపీ వచ్చేస్తుంది కదా. సో అందుకని కారం ఉప్పు తగినంత వేసుకోండి, సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దలైనా మొలక ఎత్తిన గింజలు తినని వాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా డైరెక్ట్గా స్ప్రౌట్స్ తింటాను, బట్ ఇలా చేసామంటే ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంకా హెల్తీగా ఉండడానికి కోసం క్యారెట్ కూడా యాడ్ చేశాను. మీకు ఇంకేమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోండి. అంతే అండి, సింపుల్గా చూసేసాం కదా స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలి, దాంతో మనకి స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. ఇది వెయిట్ లాస్ స్నాక్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు నా వీడియోస్ నచ్చితే
నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.